హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మ్యాథ్స్ అర్థమెటిక్ టాపిక్ నుంచి టాపిక్ వైజ్గా మనము టెస్ట్ సిరీస్ అనేటువంటివి కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మనము ఆ, ఈ ఏకవస్తు మార్గము అనేటువంటి టెస్ట్‌లో అయితే ఉన్నాము. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ బిట్స్ అనేటువంటివి ఎక్స్‌పెక్ట్ చేయదగినటువంటి ఏరియా అనమాట. ఈవెన్ నా డీఎస్సీలో కూడా ఈ టాపిక్ నుంచి బిట్ అయితే వచ్చింది. ఓకేనా. సో నేను మన ఆహ్, నా డీఎస్సీ లో వచ్చినటువంటి 18 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి క్రమంలో నేను అక్కడ అది చెప్పున్నాను. సో ఆ క్వెషన్ అనేటువంటిది అది డజన్ సబ్బుల ఖరీదు అనేటువంటిది ఎంతో కొంత వాల్యూ ఇచ్చి అయితే మనకి 17 సబ్బుల ఖరీదు ఎంత అనేటువంటి ఆహ్, అలాగా క్వెషన్ అయితే నాకు అడుగున్నారు. సో ఈ ఏకవస్తు మార్గం టాపిక్ నుంచి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మనము టెస్ట్‌లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ టెస్ట్ సిరీస్. ఆల్రెడీ మనకు ఈ మ్యాథ్స్ అర్థమెటిక్‌కి సంబంధించి ఆల్మోస్ట్ మనము 14 టెస్ట్స్ వరకైతే కంప్లీట్ చేసినట్టున్నాము. ఆ ప్రీవియస్ టెస్ట్ ఎవరైతే రాయలేదో వాళ్ళు ఒకసారి ఆ టెస్ట్‌లన్నిటిని కంప్లీట్ చేసి మీరు నెక్స్ట్ ఈ టెస్ట్‌నైతే రాయండి. అండ్ మనకు ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించి తెలుగుకి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ థర్డ్ క్లాస్ వచ్చి మనకి 1-5 లెసన్స్ దాకా మనము టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా చేస్తాము. అండ్ ఇంకో విషయం, మీరు మన వాట్సాప్ ఛానల్‌లో గనుక చేరిపోయినట్టయితే అక్కడ నేను నా డీఎస్సీకి రాసుకున్నటువంటి నా నోట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అలాంటివన్నీ నేను అక్కడ పెడతా ఉంటాను కాబట్టి అక్కడ నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ మనం లేట్ చేయకుండా ఇంకా టెస్ట్‌లోకి అయితే వెళ్ళిపోదాము. టెస్ట్‌లోకి వెళ్ళే ముందు మీరు ముందుగా వీడియోని చివరి వరకు చూడండి. అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయండి. క్వాలిటీ ఆఫ్ క్వెషన్స్ ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా. అండ్ మీరు టెస్ట్ అంతా రాసిన తర్వాత కానీ ముందుగా కానీ మీరు వీడియోని లైక్ చేయండి. సో దట్ అది స్పాన్ అనేటువంటిది పెరుగుతుంది. ఎక్కువ మంది మన ఫ్రీ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మనం టెస్ట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే, ఒక పనిని 30 మంది పనివారు 12 రోజుల్లో చేయగలరు. అయితే 40 మంది పనివారు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడుగుతున్నారు. వెరీ సింపుల్, ఏం లేదు. 30 మంది పనివారు 12 రోజుల్లో చేస్తారు. ఎవరైనా దీన్ని కాంప్లికేట్ ప్రాసెస్‌లో ఎవరైనా చేస్తూ ఉంటే గనక మీరు మీ ప్రాసెస్‌లో మీరు చేసిన తర్వాత సింపుల్‌గా ఎలా చేయాలి అనేటువంటిది కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి సింపుల్ ప్రాసెస్ మీకు ఏదనిపిస్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. రైట్. 30 మంది పనివారు 12 రోజుల్లో చేస్తే 40 మంది పనివారు ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే 30 మంది పనివాళ్ళు ఉన్నప్పుడు 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. కానీ మనకి 40 మంది పనివాళ్ళు అనంటే పని వాళ్ళ సంఖ్య పెరిగింది. పని వాళ్ళ సంఖ్య పెరిగితే ఏమవుతుంది? పని తొందరగా అయిపోతుందా? నిదానంగా అవుతుందా? పని అనేటువంటిది తొందరగా అయిపోతుంది. అప్పుడు ఇక్కడ 12 రోజులు అయింది కాస్త ఇక్కడ ఏమవుతుంది? తగ్గుతుంది. అవునా? డేస్ అనేటువంటివి తగ్గుతాయి. ఓకే. తగ్గితే సూత్రం తక్కువ బై ఎక్కువ. తక్కువ అంటే 30 బై ఎక్కువ అంటే 40 ఇంటూ మిగిలింది 12. ఓకేనా. 0 0 క్యాన్సిల్, 4 1 4 3 12. 3 3 ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 9 డేస్‌లో ఆ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఈ 40 మంది పని వాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారంటే 9 రోజుల్లో వాళ్ళైతే ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఓకే. ఇదనమాట ఫస్ట్ క్వెషను. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూస్తే, x+1 మంది పనివారు ఒక పనిని x+1 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే x+2 మంది పనివారు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడుగుతున్నారు. ఈ క్వెషన్ మనకి ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి క్వెషన్ అనమాట. ఓకేనా. ఇది ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి క్వెషను. చూస్తే x+1 మంది పని వాళ్ళు ఒక పనిని x+1 డేస్లో చేస్తున్నారు. ఓకే. x+1 డేస్లో చేస్తున్నారు. అయితే x+2 మెంబర్స్ అంటే x+2 పని వాళ్ళు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అని అంటే మనము ఏం చేస్తాము? x+1 ఇక్కడేమో x+2 అంటే జనాలు పెరిగారు. అంటే ఒకరిక్కడ ఎక్స్ట్రా వచ్చారనే కదా అర్థం. ఇక్కడ మనుషులు పెరిగినప్పుడు పని ఏమవుతుంది? డేస్ అనేటువంటివి తగ్గుతాయి. తగ్గితే సూత్రం తక్కువ బై ఎక్కువ. తక్కువ x+1 బై ఎక్కువ x+2 ఇంటూ మిగిలింది x+1. ఓకేనా. మిగిలింది x+1. దీన్ని ఇంకా మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. దీన్ని ఏం చేస్తామంటే సింపుల్‌గా రాయాలంటే సింప్లిఫై చేయాలంటే దీన్ని ఎలా చేస్తామంటే తక్కువ x+1 బై ఎక్కువ x+2 ఇంటూ మిగిలింది x+1 కదా. దీన్ని జస్ట్ x+1 హోల్ స్క్వేర్ అనేటువంటిది రాసి x+1 ఇంటూ x+1 ఏమవుతుంది? x+1 హోల్ స్క్వేర్ అవుతుంది. బై కింద ఉన్నటువంటి x+2 అలాగే రాస్తాం. ఆన్సర్ ఇంతే అనమాట. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి ఆన్సర్ అయితే ఇంతే. వాళ్ళు ఇదే కన్సిడర్ అయితే చేశారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే,
ఒక పనిని 30 మంది మనుషులు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని 4 రోజుల ముందే పూర్తి చేయాలంటే ఇంకా ఎంతమంది అదనంగా నియమించాలి? అదనంగా. సో, ఈ మాట వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, ఇవి బాగా చూసుకోవాలి. వాళ్ళు అదనంగా అంటున్నారా? లేదంటే మొత్తంగా ఎంతమంది కావాలంటున్నారా? సో, అది మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూస్తే 30 మంది పనివారు ఒక పనిని ఏం చేస్తున్నారు అంటే 12 రోజుల్లో చేస్తున్నారు. కానీ ఆ పని ఏం చేయాలంట 4 రోజుల ముందే కావాలి. అంటే 8 రోజుల్లోనే అయిపోవాలి ఆ పని. అంతే కదా! 8 రోజుల్లోనే అయిపోవాలంటే ఇక్కడ ఎంతమంది పని వాళ్ళుంటే అయిపోతుంది గనక చూస్తే పని వాళ్ళు ఏమవ్వాలి అప్పుడు? పని మనకు తొందరగా కావాలంటే మనుషులు ఎక్కువ అవ్వాలి. సో, ఎక్కువైతే సూత్రం ఏమవుతుంది? ఎక్కువ బై తక్కువ. ఎక్కువ 12 బై తక్కువ 8 ఇంటూ మిగిలింది 30. ఓకేనా? రైట్. ఇప్పుడు 4 2 ఆర్ 8, 4 3 ఆర్ 12, 2 1 ఆర్ 2, 15 ఆర్ 15 3 ఆర్ 45, 15 3 ఆర్ 45. ఇక్కడ మొత్తంగా ఉండాల్సినటువంటి పని వాళ్ళు ఎంతమంది అంటే 45. బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఆన్సర్ వచ్చింది కదా అని టక్కుమని పెట్టేస్తాం మనం. ఓకేనా? 30 మంది పనివారు 12 రోజుల్లో చేస్తున్నారు. కానీ అది 4 రోజుల ముందే అంటే 8 రోజుల్లోనే పూర్తి కావాలంటే 45 మంది అవసరం. వాళ్ళేమంటున్నారు? అదనంగా ఎంతమంది కావాలి అంటున్నారు. అంటే ఆల్రెడీ మన దగ్గర 30 మంది ఉన్నారు. ఇది చేయడానికి 45 మంది అవసరము. అదనంగా ఎంతమంది కావాలి అనంటే 45 - 30 చేస్తే మనకి 15 మెంబర్స్. ఓకేనా? 15 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు అదనంగా మనకు కావాలి. ఈ 30కి ఇంకో 15 మందిని కలిపితే మొత్తం 45 మంది అయిపోయి వాళ్ళు 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఓకేనా? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ క్వెషను. ఓకే? రైట్. నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే 4th క్వెషన్. ఒక శిబిరంలో 500 మందికి 500 మందికి 60 రోజులకు ఇది 60 రోజులకు. ఓకేనా? 60 డేస్‌కు 60 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి. 4 రోజుల తర్వాత వారిలో నుండి 100 మంది వెళ్ళిపోతే మిగిలిన ఆహార పదార్థాలు ఇంకా ఎన్ని రోజులకు సరిపోతాయి అంటున్నారు. మిగిలిన ఆహార పదార్థాలు ఇంకా ఎన్ని రోజులకు సరిపోతాయి? సో, క్వెషన్ బాగా అబ్జర్వ్ చేస్తే ఒక శిబిరంలో ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. సో, ఈ 500 మందికి 60 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి. ఓకేనా? ముందుగా 60 రోజులకు సరిపడాన్ని ఉన్నాయి. ఉన్న తర్వాత వాళ్ళేం చేశారంటే 4 రోజుల తర్వాత అంటే 4 రోజులు గడిచిపోయింది. 4 రోజులు గడిచిపోతే ఏమవుతుంది? ఇంకా 56 రోజులకు సరిపడా ఆహార పదార్థాలైతే ఉంటాయి. ఓకేనా? ముందుగా 60 రోజులకు సరిపడా ఉన్నాయి. 4 రోజులు గడిచిపోయింది. గడిచిపోతే ఇంకా 500 మందికి 56 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు ఉంటాయి. ఓకేనా? సో, 500 మందికి 56 రోజులకు సరిపడే ఆహార పదార్థాలైతే ఉన్నాయి. ఉంటే వీళ్ళేం చేశారంటే 100 మంది వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత 100 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఎంతమంది ఉంటారు? ఇంకా 400 మంది ఉంటారు. అవునా? సో, 400 మంది ఉంటే ఆ మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు అవుతాయి అంటున్నారు. ఎన్ని రోజులకు సరిపోతాయి అంటే ఇక్కడ గమనించాలి. ఏం గమనించాలి అంటే 500 మంది ఉంటే ఒకవేళ 56 రోజులకు సరిపోయేవి. కానీ అక్కడ 400 మందే ఉన్నారు. 100 మంది వెళ్ళిపోయి 400 మందే ఉన్నారు. సో, జనాలు తగ్గినప్పుడు ఆహార పదార్థాలు ఇంకా ఎక్స్‌ట్రా డేస్ అనేటువంటివి అవుతాయి కదా! సో, ఇంకా ఎక్కువ రోజులకి సరిపోతాయి. ఎక్కువ రోజులు అనంటే మనకి డేస్ అనేటువంటివి పెరిగితే సూత్రం ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. డేస్ అనేటువంటివి ఇక్కడ పెరిగితే సూత్రం ఏమవుతుంది? ఎక్కువ బై తక్కువ. ఎక్కువ 500 బై తక్కువ 400 ఇంటూ మిగిలింది 56. ఓకేనా? రైట్. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. 4 1s ఆర్ 4 4 4 16. ఓకేనా? సో, చూస్తే 14 ఇంటూ 5 అనమాట. 14 5 ఏమవుతుంది? 70. ఓకేనా? 70 డేస్‌కి ఆ మిగిలినటువంటి ఆహార పదార్థాలనేవి ఈ 400 మందికి సరిపోతాయి. ఎన్ని రోజులకు? 70 డేస్. ఓకేనా? 70 రోజులకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 5th క్వెషన్. 18 మంది పురుషులు ఒక గుంటను 10 రోజుల్లో తవ్వగలరు. వారు ఆ పనిని 4 రోజుల్లో చేయాలంటే ఇంకా ఎంతమందిని అదనంగా నియమించాలి? ఈ అదనంగా అనేటువంటి మాట వెరీ, వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో, ఇది గాన మనం మిస్ అయినాము అనంటే ఇంకా ఆన్సర్ అనేటువంటిది మనకి మిస్టేక్ వస్తుంది. ఓకే? ఆన్సర్ అనేటువంటిది మనకి తప్పొస్తుంది. రైటా? చూస్తే 18 మంది పురుషులంట ఒక గుంటను 10 రోజుల్లో తవ్వుతారంట. ఎన్ని రోజులు? 10 రోజుల్లో. తవ్వితే వారు ఆ పనిని 4 రోజుల్లోనే చేయాలి. సో, మనకి 10 రోజుల్లో కాదు వాళ్ళు ఇక్కడ క్వెషన్ జస్ట్ కొంచెం మిస్టేక్ ఉంది. సో, 18 మంది పురుషులు ఓకే. కానీ వాళ్ళు ఆ పనిని ఏం చేయాలి? 4 రోజుల్లోనే కంప్లీట్ చేయాలి. సో, 4 రోజుల్లోనే మనకి పని అయిపోవాలంటే ఇక్కడేమవుతుంది?
ఈ జనాలు అంటే ఈ పని చేసేటటువంటి వ్యక్తులు ఏమవ్వాలి? పెరగాలి. అవునా? ఏమవ్వాలి? పెరగాలి. పెరిగితే ఇక్కడ సూత్రం ఏమవుతుంది? ఎక్కువైతే ఇక్కడ సూత్రం ఎక్కువ బై తక్కువ. ఎక్కువ 10 బై తక్కువ 4 ఇంటూ మిగిలింది 18. అవునా? సో ఇక్కడ 2 2 జార్ 4, 2 9 జార్ 18, 2 1 జార్ 2 5 జార్ 9 5 జార్ 45, 9 5 జార్ 45. ఇక్కడ మొత్తంగా మనకి 45 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు వస్తే ఈ 4 రోజుల్లోనే ఆ పనిని కంప్లీట్ చేస్తారు. కానీ మనకేమంటున్నారు క్వశ్చన్‌లో ఎంతమంది అదనంగా కావాలి? అదనంగా అంటే ఏంటి? ఈ 18కి ఎంత కలిపితే 45 వస్తుంది అని. అవునా? సో 18 మంది ఉన్నవాళ్ళు 45 మంది అవ్వాలంటే ఎంతమందిని కలపాలి అంటే సింపుల్‌గా మనం 45లో 18 తీసేస్తే మనకి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? 15లో మనకి 8 పోతే ఇక్కడ 7, 3లో 1 పోతే మనకి ఇక్కడ 2 ఉంటుంది. ఓకే. సో 27 మంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 27 మందిని గనక మనం అదనంగా నియమిస్తే ఈ 18 మంది ఉన్నవాళ్ళు కాస్త 45 మంది అయ్యి వాళ్ళు 4 రోజుల్లోనే ఆ పనిని కంప్లీట్ అయితే చేస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక తొట్టె నిండా నీరు కలదు. తోటలోని ఒక్కొక్క చెట్టుకు 8 లీటర్ల నీరు పోసినా 186 చెట్లకు సరిపోతాయి. కానీ ఆ తోటలో ఇక్కడ ఈ 0 లేదు. ఇది మొత్తంగా మనకి 248. ఓకే. 248 అనమాట. సో 248 చెట్లున్నాయి. అన్నింటికి సరిపోయే విధంగా ఒక్కొక్క చెట్టుకు ఎన్ని లీటర్ల నీరు పోయాలి అని అడుగుతున్నారు. ఓకే. సో క్వశ్చన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే క్వశ్చన్ని, ఒక తొట్టె నిండా నీరుంటే తోటలోని ఒక్కో చెట్టుకు ఏం చేస్తున్నారు? 8 లీటర్ల చొప్పున పోస్తే అదేమవుతుంది? 186 చెట్లకు సరిపోతుంది. అవునా? 186 చెట్లకు సరిపోతుంది. కానీ మనం ఎన్ని చెట్లకు పోయాలి? 248 చెట్లకు. ఓకేనా? 248 చెట్లకు ఉన్నటువంటి అవే నీటిని సర్దాలి. ఓకేనా? ఉన్నటువంటి అవే నీటిని సర్దాలి. ఒక తొట్టెలో కొంత నీరుందండి. ఆ ఉన్నటువంటి ఈ కొంత నీరుని మనం ఏం చేస్తున్నాము? 8 లీటర్ల చొప్పున గనుక ఒక చెట్టుకు పోస్తే 186 చెట్లకు సరిపోతుంది. కానీ మనం ఏం చేయాలి? 248 చెట్లకు దాన్ని సర్దాలి. సర్దాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క చెట్టుకు పోసేటటువంటి లీటర్లని తగ్గించాలి. అవునా? 8 లీటర్లను పోసేది కాస్త ఈ 6 లీటర్లు, 5 లీటర్లు, 4 లీటర్లు చేస్తే మనకి ఈ 248 చెట్లకు అనేటువంటిది సరిపోతుంది. ఓకేనా? సో అది ఎగ్జాక్ట్‌గా ఎంత అనేటువంటిది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ లీటర్లను ఏం చేయాలి? తగ్గించాలి. సో నీళ్లు పోసేటటువంటి క్వాంటిటీని తగ్గించాలి. తగ్గితే సూత్రం తక్కువ బై ఎక్కువ. తక్కువ 186 బై ఎక్కువ 248 ఇంటూ మిగిలింది 8. ఓకే. రైట్. ఇప్పుడు చూస్తే 8 1 జార్ 8, ఇక్కడ 8 3 జార్ 24, 8 1 జార్ 8. ఓకేనా? నెక్స్ట్ దీన్ని డైరెక్ట్గా 30తో చేస్తే 31 1 జార్ 31, 6 జార్ అయితే మనకి పోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తంగా ఏమొస్తుంది? 6 లీటర్స్. ఓకేనా? 6 లీటర్స్. ఒక్కో చెట్టుకి మనం 6 లీటర్లు కనుక పోసామంటే మనకి 248 చెట్లకు అయితే అది మొత్తంగా సరిపోతుంది. ఓకేనా? రైట్. ఆన్సర్ వచ్చి మనకి 6 లీటర్స్ నాన్న. ఓకే. రైట్. సో నెక్స్ట్ మనము 7th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే 4.4 మీటర్ల చుట్టుకొలత ఉన్నటువంటి ఒక చక్రము కొంత దూరాన్ని ప్రయాణించడానికి 207 చుట్లు తిరిగిందంట. అయినా 3.3 మీటర్ల చుట్టుకొలత ఉన్నటువంటి మరొక చక్రము ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఎన్ని చుట్లు తిరగాలి? ఓకేనా? సో క్వశ్చన్ కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంట ఫస్ట్ 4.4 మీటర్ల చుట్టుకొలత ఉన్నటువంటి ఒక చక్రము కొంత దూరాన్ని ప్రయాణించడానికి 207 చుట్లు తిరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇంకో చక్రం యొక్క చుట్టుకొలత ఎంత? 3.3 మీటర్లే. ఓకేనా? ఇప్పుడు ఇది చక్రం పెద్దగా ఉంది, ఈ చక్రం చిన్నగా ఉంది. ఇది 4.4 మీటర్లు అనుకుందాం. ఓకేనా? 4.4 మీటర్లు ఇది మొత్తం. ఇదేమో 3.3 మీటర్లే. ఇప్పుడు ఇది పెద్ద చక్రం, ఇది చిన్న చక్రం. ఈ పెద్ద చక్రము కొంత దూరాన్ని ప్రయాణించడానికి 207 చుట్లయితే తిరిగింది. కానీ ఈ చక్రం ఏమో చిన్నది. కానీ ఇదే దూరాన్ని ఈ చక్రం ప్రయాణించాలంటే ఎన్ని చుట్లు తిరగాలి? ఇప్పుడు చక్రం చిన్నదైనప్పుడు చుట్లు అనేటువంటివి ఎక్కువ చేయాలి. అవునా? ఇప్పుడు మనము ఒక 2 అడుగులు వేస్తే చేరుకోగలిగేటటువంటి దూరాన్ని చిన్నపిల్లలైతే ఒక 3 అడుగులు 4 అడుగులు వేస్తే వాళ్ళు చేరుకోగలరు. అంటే అక్కడ వాళ్ళు వేసేటటువంటి అడుగులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువ అడుగులు అనేటువంటివి వేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది పెద్ద చక్రం కాబట్టి 207 చుట్లు తిరిగింది. అక్కడికి సరిపోయింది ఆ దూరం ప్రయాణించడానికి. ఇది చక్రం చిన్నది కాబట్టి చుట్లు ఏమవ్వాలి? పెరగాలి. అవునా? ఎక్కువ చుట్లు తిరిగితే ఇది ఆ దూరాన్ని చేరుకుంటుంది. ఆ ఎక్కువ చుట్లు ఎన్ని అనేటువంటివి మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు
చుట్లు అనేటువంటివి ఎక్కువ తిరగాలి కాబట్టి పెరుగుతుంది ఇక్కడ వాల్యూ అనేటువంటిది పెరిగితే ఏమవుతుంది సూత్రం ఎక్కువ బై తక్కువ 4.4/3.3 ఎక్కువ 4.3 బై తక్కువ 3.3 ఇంటూ మిగిలింది 207 ఓకేనా. డైరెక్ట్గా మనం 11తో చేస్తే ఇక్కడ పైన పాయింట్ కింద పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది నాన్న. క్యాన్సిల్ అయిపోతే 11 3 జార్ 33 11 4 జార్ 44. నెక్స్ట్ 3తో చేస్తే 3 6 జార్ 18 3 9 జార్ 27 ఓకేనా. మనకి ఇక్కడ ఏముంది పైన 69 ఇంటూ 4 కదా, 69 ఇంటూ 4 చేస్తే 4 9 జార్ 36 4 6 జార్ 24 ఒక 3 27 అవుతుంది. ఓకే 276 అనమాట ఇక్కడ వచ్చే ఆన్సర్. అంటే 776 చుట్లు కనుక అది తిరిగిందంటే సేమ్ అంతే దూరాన్ని అది చేరుకోగలుగుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 8th క్వశ్చన్. ఒక దుకాణానికి కావాల్సిన సంఖ్యలో సరుకులను తయారు చేయడానికి 63 రోజుల్లో తయారు చేయడానికి 42 యంత్రాలు అవసరం. అదే సంఖ్యలో గల వస్తువులను 54 రోజుల్లోనే తయారు చేయడానికి ఎన్ని యంత్రాలు కావాలి అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఒక దుకాణానికి కావాల్సిన సంఖ్యలో సరుకులను తయారు చేయడానికి ఎన్ని రోజుల్లో 63 రోజుల్లో తయారు చేయాలంటే మనకి ఎన్ని యంత్రాలు కావాలి 42 యంత్రాలు కావాలి. అదే సంఖ్య గల సరుకులను లేదా వస్తువులను 54 రోజుల్లోనే తయారు చేయాలి. సో డేస్ అనేటువంటివి తగ్గినాయంటే మనకు అంటే 63 రోజుల్లో చేయాలంటే 42 యంత్రాలు కావాలి. అలా కాకుండా లేదు మాకు 54 రోజుల్లోనే చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇంకా కొన్ని యంత్రాలని ఎక్కువ చేయాలి. అవునా, యంత్రాలను ఏం చేయాలి ఎక్కువ చేయాలి. ఎక్కువ చేస్తే సూత్రం ఏంటి ఎక్కువ బై తక్కువ. ఎక్కువ 63 బై తక్కువ 54 ఇంటూ మిగిలింది 42. ఓకేనా రైట్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 3తో చేస్తే 3 1 జార్ 3 3 8 జార్ 24 3 1 జార్ 3 3 4 జార్ 12. ఓకేనా 3 4 జార్ 12. నెక్స్ట్ ఇక్కడ 3 6 జార్ 18 3 2 జార్ 3 1 జార్. ఇక్కడ 3 2 జార్ 3 7 జార్ 2 1 జార్ 2 7 జార్. మొత్తంగా మనకు పైన ఏం మిగిలింది 7 ఇంటూ 7 49. 7 7 జార్ ఎంత 49. మొత్తంగా మనకి ఎన్ని యంత్రాలు కావాలి అంటే ఇక్కడ 49 యంత్రాలు అనేటువంటివి మనకు అవసరం అవుతాయి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 9th క్వశ్చన్. ప్రతి పెట్టెలో 12 సీసాలు ఉండేటట్లు 25 పెట్టెలలో సీసాలను నింపారు. అదే సీసాలను ప్రతి పెట్టెలో 20 చొప్పున నింపితే ఎన్ని పెట్టెల్లో పట్టి ఉంటాయి అంటున్నారు. సో చూస్తే నాన్న ఈ టాపిక్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో దీన్ని ఎవ్వరూ మిస్ చేయొద్దు. అన్ని క్వశ్చన్స్ మీరు ఎలా చేయాలి అనేటువంటిది బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఓకేనా రైట్. ఈ 12 సీసాలు ఉండేటట్లుగా ప్రతి పెట్టెలో 12 సీసాలు పెట్టారు. 12 సీసాలు పెడితే ఎన్ని పెట్టెల్లోకి సరిపోయాయి అంటే 25 పెట్టెల్లోకి సరిపోయాయి. అలా కాకుండా వీళ్ళేం చేశారు ప్రతి పెట్టెలో 12 వద్దు 20 పెడదాము అని చెప్పి 20 పెట్టారు. 20 పెట్టేస్తే పెట్టెల సంఖ్య తగ్గుతుంది కదా. అవునా. ఒక పెట్టెలో 12 పెడితే 25 పెట్టెలకు సరిపోయాయి. కానీ ఒక పెట్టెలో 12 వద్దు 20 పెడదాము అని చెప్పి వీళ్ళు 20 పెట్టారు. 20 పెడితే ఏమవుతుంది పెట్టెల సంఖ్య అనేటువంటిది తగ్గుతుంది. అవునా. సో ఎన్ని పెట్టెల్లోకి సరిపోయి ఉంటాయో చూద్దాం. తగ్గితే సూత్రం ఏంటి తక్కువ బై ఎక్కువ. తక్కువ 12 బై ఎక్కువ 20 ఇంటూ మిగిలింది 25. ఓకేనా 25. సో క్యాన్సిలేషన్ చేస్తే 5 4 జార్ 5 5 జార్ 4 1 జార్ 4 3 జార్ 5 3 జార్ ఎంత 15. ఓకేనా 5 3 జార్ 15 పెట్టెల్లోకి సరిపోయి ఉంటాయి. ఒక పెట్టెలో 12 చొప్పున పెడితే 25 పెట్టెలకు సరిపోయాయి. వద్దు ఒక పెట్టెలో 20 పెడదాము అని చెప్పి పెడితే 20 ఒక పెట్టెలో పెడితే అది మొత్తంగా 15 పెట్టెల్లోకి సరిపోయాయి అనమాట. 15 పెట్టెలు వాటికి సరిపోయి ఉన్నాయి. ఓకేనా ఆన్సర్ వచ్చే దీనికి 15 అనమాట రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 10th క్వశ్చన్. 2 కేజీల చక్కెరలో ఉండేటటువంటి స్ఫటికాల సంఖ్య 9 × 10⁶. ఇది పవర్ నాన్న 10⁶. ఓకేనా. అయితే 5 కిలోగ్రాముల చక్కెరలో ఎన్ని స్ఫటికాలు ఉంటాయి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఏం లేదు ఈజీ అనమాట. సో 2 కేజీల చక్కెరలో ఉండేటటువంటి స్ఫటికాలు ఎన్ని అని అంటే 9 × 10⁶. ఓకేనా. అదే 5 కేజీల చక్కెరలో అయితే ఎన్ని స్ఫటికాలు ఉంటాయి అంటున్నారు. సో కేజీలు పెరిగితే మనకి స్ఫటికాల సంఖ్య కూడా పెరుగుతుంది కదా. అవునా. ఇప్పుడు 2 కేజీల్లోనే ఇన్ని ఉన్నాయంటే 5 కేజీల్లో ఇంకెక్కువ ఉంటాయి కదా, ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ అయితే సూత్రం ఏంటి అని అంటే ఎక్కువ బై తక్కువ. ఎక్కువ 5 బై తక్కువ 2 ఇంటూ మిగిలింది 9 × 10⁶. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ ఎలా చేయాలి. సో ఇదే కదా మన డౌట్. చూస్తే
ఏం లేదు నాన్న, సింపుల్గా చేయొచ్చు. ఎలాగా అంటే 5/2 ఇంటూ 9 ఇంటూ 10⁶ కదా. 10⁶ అంటే 10ని 6 టైమ్స్ వేయాలి. 1 2 3 4 5, సో కింద వేస్తా 6 టైమ్స్ వేసామా. చూస్తే 2 1s are 2 5s are 2 1s are 2 5s are చేస్తే ఇక్కడ 5 5s are 25, అవునా. 5 5s are 25. 25 ఇంటూ 9 చేద్దాం. 25 ఇంటూ 9 చేస్తే 5 9s are 45, 9 2s are 18, 22 అవుతుంది. ఓకే, 22 వచ్చింది. ఇంటూ ఇంక ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ మిగిలే కదా, 10⁵ అనమాట. ఓకే, 225 ఇంటూ 10⁵ అనేటువంటి ఇన్ని సంఖ్యలో గల స్ఫటికాలు ఎక్కడ ఉంటాయంటే 5 కేజీల చక్కెరలో ఉంటాయి. ఓకేనా. 2 కేజీల చక్కెరలో 9 ఇంటూ 10⁶ ఉన్నాయి. 5 కేజీల చక్కెరలో ఎన్ని ఉంటాయి? 225 ఇంటూ 10⁵ అనేటువంటి సంఖ్యలో ఈ స్ఫటికాలు అనేటువంటివి ఉంటాయి. ఓకేనా. లేదు, మనము ఇలాగా ఉంచాం కదా, పవర్స్లో రాసేటప్పుడు ఈ ముందు ఉన్నటువంటి నెంబర్ని 1 to 10 లోపల రాయాలి. ఓకేనా. 1 to 10 లోపల ఇక్కడ 225 ఉంది కదా, సో ఇలా కాకుండా మనము 1 to 10 లోపల రాస్తామన్నమాట. సో అలాగా రాస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ 1 to 10 లోపు అంటే మనము 5కి ముందు పాయింట్ పెడితే 22 అవుతుంది. అలా కాకుండా 25కి ముందు పాయింట్ పెడితే 2.25 అవుతుంది. అవునా. 2.25 ఈ ముందు నెంబర్ అనేటువంటిది 1 to 9 లోపలే ఉంది కదా, సో 1 to 10 మధ్యలోనే ఉంది. ఓకే, 2 అనేటువంటిది. సో ఇంటూ 10⁵ ఉంది కదా, అండ్ ఇక్కడ పాయింట్ ఏమైంది, 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళింది. అవునా. పాయింట్ 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళింది కాబట్టి దీనికి 2 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 2.25 ఇంటూ 10⁵ ప్లస్ 2 ఏమవుతుంది 7. ఓకేనా. ఇది ఇంకా టోటల్లీ ఫైనల్ ఆన్సర్ అనమాట ఇది. ఓకేనా. ఇంకా టోటల్గా ఫైనల్ ఆన్సర్ అవుతుంది 2.25 ఇంటూ 10⁻7 అనేటువంటిది. ఓకేనా. రైట్ నాన్న. సో ఇది నాన్న ఇవాళ టెస్ట్. ఇది ఏకవస్తు మార్గము అనేటువంటి టాపిక్కి సంబంధించి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అండ్ ఎవరు దీన్ని మిస్ అవ్వద్దు. అందరూ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏ ఏరియాలో మిస్టేక్ చేస్తున్నారు అనేటువంటిది మీరు ఒకసారి చూసుకొని అనలైజ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మనము మళ్ళీ నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.